అందరికీ నమస్కారం అండి. తెలంగాణ రైతు బీమా పథకం గురించి వ్యవసాయ శాఖ నుండి కొత్తగా ఉత్తర్వులను జారీ చేయడం జరిగింది. తాతల నుంచి, తండ్రుల నుంచి వారసత్వంగా వచ్చినటువంటి భూములను గాని, లేకపోతే ఈ సంవత్సరం కొత్తగా కొనుగోలు చేసినటువంటి భూములు గాని, జూన్ 5, 2025 లోపల ఎవరైతే పట్టాదారులు అయ్యారో వారందరికీ రైతు బీమా పథకం వర్తిస్తుంది. రైతు బీమా పథకం ఒక రైతు అనుకోకుండా అనివార్య కారణాల వల్ల ఏ కారణాల వల్ల మరణించినా వాళ్ళ కుటుంబానికి 5 లక్షల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం నుంచి వాళ్ళ ఇంటికి చేరడం జరుగుతుంది. కాబట్టి ఈ పథకానికి కొత్తగా కొనుగోలు భూమి చేసిన ప్రతి ఒక్కరు, అది ఒక్క కుంటకాల నుంచి మొదలు పెడితే ఎంతవరకైనా సరే, గతంలో తీసుకున్న వాళ్ళు కాకుండా కొత్తగా ఈ సంవత్సరం 2024 తర్వాత 2025 జూన్ 5వ తారీఖు మధ్యలో ఎవరైతే భూములను కొనుగోలు చేసి రిజిస్ట్రేషన్ చేశారో వారు అందరూ అర్హులే. మరి దాన్ని మనం ఎట్లా అప్లై చేసుకోవాలి అంటే, మన మండల కేంద్రంలో కానీ గ్రామంలో కానీ ఉన్నటువంటి రైతు వేదికల దగ్గరికి వెళ్ళి అక్కడ దరఖాస్తు పత్రం ఉంటుంది, మరియు మనం పట్టా చేసుకున్నటువంటి బుక్ లేదా బుక్ జిరాక్స్ తీసుకొని పోవాలి, మరియు ఆధార్ కార్డు, మరియు మనం ఎవరినైతే నామినీగా ఎన్నుకుంటున్నాం, అనివార్య కారణాల వల్ల మనకేమన్నా జరిగి మనకేమన్నా అయితే మన ఇంటి సభ్యులకు, మన భార్యక, లేకపోతే మన అమ్మక, లేకపోతే మన నాన్నక, లేకపోతే మన పిల్లలక, ఎవరి పేరు మీద మనం నామినీగా పెట్టాలనుకున్నామో ఆ నామినీ డీటెయిల్స్ తీసుకుని వెళ్ళవలసి ఉంటుంది. కాబట్టి ఈ పథకానికి ప్రతి ఒక్కరం అర్హులం. కేవలం ఒక ప్రమాదం జరగడం ద్వారా మన కుటుంబానికి 5 లక్షల రూపాయలు రావడం జరుగుతుంది. అత్యంత నిరుపేద కుటుంబాల్లో ఉన్నోళ్ళం కాబట్టి, మనం భూమిని నమ్ముకొని బ్రతుకుతున్న వాళ్ళం కాబట్టి, ఈ పథకం ప్రభుత్వం ద్వారా ఎల్ఐసికి సుమారుగా కొన్ని వేల రూపాయలను కట్టి ప్రతి రైతుకు వర్తింపజేస్తున్నారు. కాబట్టి ప్రజలకు చేకూరే పథకం కాబట్టి ప్రతి ఒక్కరూ అప్లై చేసుకోవాలి. ప్రతి ఒక్కరూ మరి కేవలం ఎంత లాస్ట్ డేట్ 13వ తేదీ లాస్ట్ తేదీ కాబట్టి ఖచ్చితంగా అందరూ, అంటే ఈ రోజు ఆదివారం, సోమ, మంగళ, బుధ, కేవలం ఈ 3 రోజులే సమయం ఉంది కాబట్టి తప్పకుండా అందరూ అప్లై చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్.